ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ వచ్చే 5 ఏళ్లలో వేలాది గోదాములు, గిడ్డంగులను నిర్మించడం ద్వారా సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నట్లు వెల్లడి. ధరణి ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మధ్యంతర నివేదికను అందజేసిన ధరణి కమిటీ సభ్యులు. సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో ముగిసిన మేడారం మహాజాతర. 1.5 కోటి మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారన్న మంత్రి సీతక్క. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు మంత్రి భట్టి విక్రమార్క ఆదేశం. ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ. అవసరమైతే ప్రత్యేక పాలసీ తెస్తామని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కారు దృష్టి. 317, 46 జీవోలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. మరో జాతీయ అవార్డు దక్కించుకున్న కరీంనగర్ నగరపాలక సంస్థ. అమృత్ సిటీ పథకంలో భాగంగా పేజల్ సర్వేక్షణలో మెరుగైన పనితీరుకు అవార్డు కైవసం. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో ఘోర రోడ్డు ప్రమాదం. కొలనులో యాత్రికుల ట్రాక్టర్ బోల్తా ఘటనలో 24 మంది యాత్రికులు దుర్మరణం. ఛత్తీస్గఢ్లో లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ప్రారంభం. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికల షెడ్యూల్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈసీ వెల్లడి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త నిజం కాదని స్పష్టీకరణ. సీఎం రేవంత్ రెడ్డితో పలువురు బీఆర్ఎస్ నేతల భేటీ. గ్రేటర్ డిప్యూటీ మేయర్తో పాటు పలువురు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం. 27న చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మరో 2 గ్యారంటీల ప్రారంభానికి ఏర్పాట్లు. టీడీపీ జనసేన పొత్తు ఖరారు. ఉమ్మడి తొలి జాబితా విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. 94 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, 24 స్థానాల్లో జనసేన పోటీ. 3 ఎంపీ స్థానాలను కూడా జనసేనకు కేటాయిస్తామని చంద్రబాబు హామీ. నల్గొండలో పురాతన ఆలయాల గుర్తింపు. 1300 ఏళ్ల నాటివిగా తేల్చిన పురాతత్వ శాస్త్రవేత్తలు. బీఎస్సీ నర్సింగ్ నిబంధనలను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం. నీట్, ఎంసెట్ రాయని అభ్యర్థులకు కూడా అడ్మిషన్లు ఇవ్వచ్చని ఉత్తర్వులు.